హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని మన ఇన్స్టాగ్రామ్ పిన్ అయితే చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని అయితే నాకు మెసేజ్ ద్వారా పంపించవచ్చు. మేము మెసేజ్ చేయలేమండి, అలా మేము రాసి పంపించలేము అనుకున్నవారు డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేయవచ్చు. అది కూడా మార్నింగ్ టైము 11 to 12 లోపు అలా కాల్ చేసి మీరు మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. లేదు మేము స్టోరీస్ రాసి పంపిస్తాం అనుకున్న వాళ్ళు ఈ ప్యాటర్న్ అయితే యూజ్ చేయండి. అదేంటి అనంటే మీ పేరు, మీ విలేజ్ నేమ్, ఆ తర్వాత మీరు దేని గురించి చెప్పాలి అనుకుంటున్నారో దాని గురించి 2 లైన్స్లోనైతే ఇవ్వండి. ఆ తర్వాత మీ స్టోరీని రాసుకొని రండి. మరి ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు ఆనంద్. మాకు చిన్నప్పటి నుంచి కూడా వైజాగేనండి. ఆటోనగర్లోనైతే ఉండేవాళ్ళం. ఆటోనగర్ ఎప్పట్లోని చాలా బాగుండేది. ఇప్పుడైతే ఒక పెద్ద హాంటెడ్ ఏరియాలాగా అయితే తయారైంది. చుట్టూ అంతా కూడా తుప్పలు, ఇంకా ఏ ఇంట్లో కూడా మనిషి అయితే లేడు. అయితే అంతకు మించి నా గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మెన్షన్ చేయలేనండి. 90sలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, అది నేను ఫేస్ చేసిన రియల్ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మా నాన్నగారు ఏదో చిన్న చితక పని అయితే చేస్తూ ఉండేవారు. ఆ కాలనీలోని మేము ఒక ఇంట్లోనైతే అద్దెకున్నాం. మాది పెద్ద ఫ్యామిలీ ఏం కాదు. అన్నయ్య, అక్క, తర్వాత నేను. అమ్మ నాన్న నన్ను చాలా ముద్దుగానైతే చూస్తూ ఉండేవారు, ఆఖరివాడినని. అందుకేనేమో నాకైతే చదువు సరిగ్గా అవ్వలేదు. అంతేకాదు, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆవారాగా తిరగడం, ఫ్రెండ్స్తోని మీటింగులు పెట్టడం, ఇంకా వాళ్ళతో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, ఇవన్నీ కూడాను నాకు బాగా అలవాటు అయిపోయింది. అంతేకాదు, అప్పుడప్పుడు ఆటో డ్రైవ్ చేస్తూ ఉండేవాడిని. అలాగే మా నాన్నకి మాట్లాడితే నాకు ఆటో కొనివ్వండి, నేను వేరేగా ఇల్లు తీసుకొని నా మటుకు నేను ఉంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడి చూపిస్తాను అంటూ ఉండేవాడిని. నీకు ఆటో కొనిస్తాం కానీ నాయన, నువ్వెక్కడా ఉండక్కర్లేదు, మాతో కలిసి ఉంటే చాలు, మా పరువు తీయకుండా ఉంటే చాలు అంటూ ఉండేవారు మా అమ్మ నాన్న. అయితే వీకెండ్ అయిందంటే చాలు, ఖచ్చితంగా మా బ్యాచ్తో కలిసి నేను సినిమాకి వెళ్ళాల్సిందే. సినిమా చూడందే నాకు పిచ్చెక్కిపోతూ ఉండేది. అంతేకాదు, సినిమాకి వెళ్ళి వస్తూ అక్కడైతే చిన్న సిట్టింగ్ వేసేవాళ్ళం. అక్కడితో ఆగకుండా గట్టిగా అరుస్తూ వీధులన్నీ తిరుగుతూ ఆ తర్వాతే ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇది మాకు ప్రతి వారం అలవాటు అయిపోయింది. అయితే ఒకరోజు ఆదివారం అమావాస్య. ఆ రోజు వీధి చివరన ఒక అమ్మాయి అయితే చనిపోయింది. అసలు ఆ అమ్మాయో అబ్బాయో అనేది కూడా నాకు తెలీదు, నేను పట్టించుకోను. అలాంటి సమయంలోనే ఏంటంటే వీకెండ్ కదా, సినిమాకి వెళ్ళాలి ఈరోజు అనే ప్లాన్లోనైతే ఉన్నాను. కానీ ఇలా వీధి చివరన ఒకరు ఇలా చనిపోయారు, ఏం జరిగింది, ఎలా చనిపోయారు నాకు అనవసరం, నేను అడగలేదు కూడా. అమ్మ అయితే ఇలా అంటుంది, రే ఈరోజు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈరోజైనా ఇంటి పట్టున ఉండు, ఈరోజు అసలుకే అమావాస్య ఆదివారం, దానికి తోడు అమ్మాయి చనిపోయింది అని చెప్తూ ఉంటే, ఎవరు చనిపోతే నాకేంటి, మన ఇంట్లో వాళ్ళు కాదు కదా, అయినా ప్రతిదానికి నువ్వు ఇలా చెప్పకమ్మా నాకు, మా ఫ్రెండ్స్ నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, నేను మధ్యాహ్నం వెళ్ళి సాయంత్రం వస్తా, మళ్ళీ అలా రాత్రికి సినిమాకి వెళ్ళి ఆ తర్వాతే వస్తా అని చెప్తూ ఉంటే, నీకు ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోవు కదా, నీకు ఏదైనా జరిగితే అప్పుడు తెలుస్తుంది అంటూ కోపం మీద అనేసి వంటగదిలోకి అయితే వెళ్ళిపోయింది. సర్లే నాకు త్వరగా అన్నం పెట్టు, ఆకలేస్తుంది, ఈరోజు చికెన్ చేసావా అని అడుగుతున్నా. చేశానులే అంటూ కోపంగా వచ్చి నాకు అన్నం పెట్టేసి అమ్మ అయితే లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళింది కానీ లోపల నుంచి రుసరుసలు ఆడుతూనే ఉంది. నేను అవేం పట్టించుకోకుండా చక్కగా తినేసి మా గ్యాంగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. వాళ్ళందరితోని ఈరోజు ఎక్కడికి వెళ్దాంరా, ఏ సినిమా చూద్దాం, ఎక్కడ సిట్టింగ్ వేద్దాం అని అడుగుతున్నాను. ఈరోజు మన వీధి చివరిన ఒక అమ్మాయి చనిపోయింది కదా, అందుకని మా ఇంట్లోనైతే ఎవ్వరూ ఒప్పుకోవట్లేదురా, బయటికి వెళ్ళొద్దని అంటున్నారు అని చెప్తున్నాడు ఒకడు. మరొకడు, ఈరోజు మా అత్తవారింటికి వెళ్ళాలి, లేకపోతే మా ఆవిడ చంపేస్తుంది అని చెప్తున్నాడు. అలా రకానికి ఒక సాకులు అయితే చెప్తున్నారు. ఒక్కొక్కరిని చూస్తే నాకు చితకబాదేయాలనిపించింది. ఏరా మీరు వస్తున్నారా రావట్లేదా
అయినా అంత భయపడిపోతున్నారంటి అని అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రీను ఇలా అంటున్నాడు, ఒరే ఈరోజు వద్దురా వదిలేసేయి అని అంటే, ఏమైంది ఈరోజు ఎందుకు వద్దు అని అంటే, లేదురా ఈరోజు అమావాస్య ఆదివారం, పైగా తను ఎలా చనిపోయిందో తెలుసా అని చెప్పబోతూ ఉంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, అది ఎవరితో చనిపోతే మనకేంట్రా అని అంటూ ఉంటే, బాబు నీకు ఒక దండం, నువ్వు వింటే విను లేకపోతే మానే, నువ్వు ఒక్కడవే వెళ్ళొచ్చే సినిమాకి అని అంటున్నారు ప్రతి ఒక్కరు కూడాను. నాకైతే చాలా చిరెత్తుకుపోయింది. సరే ఈ వెధవలు వస్తే వచ్చారు, లేకపోతే నేనే వెళ్ళిపోవాలని డిసైడ్ అయితే అయిపోయాను. ఎవరెన్ని చెప్పినా వినేదే లేదు. నా మాట తీరు అలానే ఉంటుంది, అలాగే నేను కూడా అలాగే ప్రవర్తించేవాడిని. మరి వయసులో ఉన్నాను కదా, అందుకేనేమో ఆ తెగువ తెగింపు, పైగా పొగరు కూడాను. ఎవ్వరి మాట వినేవాడిని కాదు. అయితే ఆ రోజు ఎలాగైనా సినిమాకి వెళ్ళాలి, వీళ్ళందరికీ నిరూపించాలి. ఏంటంటే సినిమాకి వెళ్ళొచ్చాను, మీరందరూ మిస్ అయిపోయారు, చాలా బాగుందని వాళ్ళందరినీ ఏడిపించాలి అని అనుకున్నాను. అయితే సాయంత్రం అయ్యేసరికి శ్రీనుగాడు ఇలా అంటున్నాడు, ఒరే ప్లీజ్ రా చెప్పింది ఆలకించు, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారో మనం అది వినాలి కదా అని అంటూ ఉంటే, నువ్వు విను, నువ్వు వస్తావా రావట్లేదా అంటూ నిన్ను అనేసరికి వాడు మొహమాటం కొలిది, సరేరా వస్తానులే, నీ గురించైనా వస్తాను అని చెప్పాడు. అయితే సరే రాత్రికి మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి అయితే వచ్చేసాయి, ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం అనుకుంటూ నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు సాయంత్రం అయితే గడిచిపోయింది. ఇంకా రాత్రి అమ్మ అయితే కొంచెంగా రైస్ పెట్టింది, అది కూడా తినేసి అమ్మ సినిమాకి వెళ్ళొస్తా అనేసరికి మా అమ్మకి చాలా కోపం వచ్చేసింది. నీ గురించి ఎవ్వరూ ఎదురు చూడరు, తలుపులు కూడా వేసేసుకుంటాం, బయటనే పడుకో అని చెప్తూ లోపలికైతే వెళ్ళిపోయింది కోపంగా. ఈలోగా మా అక్క అయితే వచ్చింది, ఎందుకురా అమ్మని అలా ఇబ్బంది పెడతావు, ఈరోజు ఉండిపోవచ్చు కదా, అయినా మీ గ్యాంగ్ వస్తుందా రావట్లేదా అని అడిగితే ఎవడూ రావట్లేదు, ప్రతి ఒక్కడు జడుచుకున్నట్టు ఉన్నాడు అని అంటే, మరి అలాంటప్పుడు నువ్వెందుకురా వెళ్ళడం, ఈ విషయం నాన్నకి అన్నయ్యకి తెలిసిందంటే నీకు చీవాట్లు ఖాయం, అయినా రేపు తెల్లవారే నాన్న అన్నయ్య తిరుపతి నుంచి వచ్చేస్తారు, అప్పుడు నీకు ఉంటుందిలే అని అంటూ ఉంటే, నాన్న అంటే ఓకే కానీ అన్నయ్య గడ ఆడేం నన్నేం అనట్లే అని అనేస్తున్నాను. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, నాన్న అన్నయ్య ఒక చిన్న పని మీద వేరొక ఊరు అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి రేపు తెల్లవారుజాము అయితే అవుతుంది కదా, ఇంకా టైం ఉంది, వాళ్ళు నన్ను ఏం అనర్లే అనే ధైర్యంతోనే నేనైతే సినిమాకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. మా అక్కతో ఇలా అంటున్నాను, నేను వెళ్ళాక తలుపు వేసుకో, జాగ్రత్తగా గడపెట్టుకొని ఉండండి, ఎవరు వచ్చినా తలుపులు తీయొద్దు, నేను కరెక్ట్గాను 1 గంట ఆ టైంకి వస్తాను, తలుపు తీయక్క అని చెప్తున్నాను. ఇది మటుకు బాగానే చెప్తావు, అమ్మ చూసావు కదా తలుపు తీయొద్దంది, నేను తీయను అని చెప్తుంది. మరి అట్నుంచి వచ్చాక నీకు సినిమాలో ఏమైందో ఏంటో చెప్పొద్దా అని అంటే, చెప్తూగానిలే తీస్తానులే అని చెప్తుంది. సరేనంటూ నేను 1 గంట ఆగి తలుపులు వేసుకోమని చెప్పి నేనైతే ఎప్పుడు మా ఫ్రెండ్స్ మీట్ అయ్యే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఆ గోడ మీద కూర్చొని చూస్తున్నాను, ఎవడొస్తాడా రాడా అని చెప్పేసి. అప్పటికే చీకటి అయితే అయిపోయింది, అక్కడ ఎవరూ లేరు. ఆ స్ట్రీట్ లైట్ల వెలుగులోని నేను కూర్చొని ఒక్కడనే అటు ఇటు చూస్తుంటే నా చుట్టూ కుక్కలు అయితే చేరాయి. వాటికి చూస్తూ ఈడేంటి ఇంకా రాలేదు అంటే అక్కడి నుంచి లేచి శ్రీను వాళ్ళ ఇల్లు పక్కనే ఉండడంతో అక్కడికైతే వెళ్ళాను. శ్రీను శ్రీను అని పిలిచేసరికి లోపల నుంచి వాళ్ళ అమ్మగారు అయితే బయటకు వచ్చారు. ఆనంద్ వచ్చావా బాబు, నీ గురించి ఎదురు చూస్తున్నానమ్మా, శ్రీనుకి వాళ్ళ నాన్న ఏదో అర్జెంటుగా పని అప్పచెప్పారు, ఆ పని మీద అయితే బయటికి వెళ్ళాడు, నువ్వు వస్తే చెప్పేసేమన్నాడు, తను నీతో పాటు సినిమాకి రాడు, పని వలన లేట్ అవుతుందని చెప్పాడు, నువ్వు కూడా వెళ్లకుండా ఉంటే మంచిదేమో, ఈరోజే కదా మన కాలనీలో నా పిల్ల చనిపోయింది అని చెప్తూ ఉంటే, సరేనంటే అయితే వెళ్ళొస్తా అంటూ ఇంక మాట వినకుండా మరి వెనక్కి తిరిగి కూడా చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. నాకేంటంటే కోపం, శ్రీనుగాడు కూడా ఇలా హ్యాండ్ ఇచ్చాడు, చిచి ఏంటో ఈ మనుషులు ఇంతలాగా భయపడిపోతారా అనుకుంటూ కోపం మీద అయితే వెళ్ళిపోతున్నా. ఎక్కడైతే అమ్మాయి చనిపోయిందో వాళ్ళ ఇంటిని దాటుకొనే మేము వెళ్ళాలి, వాళ్ళ ఇంటిని దాటుకొని మళ్ళీ మా కాలనీలోకి అయితే రావాల్సి ఉంటుంది. అయితే నేను సినిమాకి అయితే వెళ్ళిపోయాను, సినిమా చూశాను, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత సినిమా హాల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంచెం దూరం వరకు అందరూ కూడా నా వెనకతలే వచ్చారు.
ఆ తర్వాత నుంచి ఎవరి దారంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను కూడా క్యాజువల్గా నడుచుకొని అయితే వచ్చేస్తున్నాను. మా ఇంటికి వెళ్ళడానికి అక్కడి నుంచి 1.5-2 కిలోమీటర్లు అయితే ఉంటుంది దూరం. అయితే షార్ట్ కట్లు ఉన్నప్పటికీ కూడాను రాత్రప్పుడు ఆ షార్ట్ కట్లలో నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేక నేరుగానైతే వెళ్తున్నాను. ఇలా వెళ్తున్నేసరికి కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ కుక్కలు అయితే కనిపించాయి. పొలోమంటూ నన్ను చూసి నా వెనకాతలైతే పడ్డం మొదలయ్యాయి. అంతే, నా గుండెలు జారిపోయాయి. ఎందుకంటే ఒకేసారి వచ్చి శుభ్రంగా కరిచేసాయంటే అక్కడే చేస్తాను. వెంటనే పరుగులు అంకించుకున్నాను. పరిగెడుతూనే ఉన్నాను కానీ అవి మటుకు నా వెనక పడడం ఆపట్లేదు. భయపడుతూ గట్టిగా అరుస్తూ కిందన ఏది దొరికితే అది పట్టుకొని వాటి మీదకైతే ఇసిరేస్తున్నాను. మరీ పరిగెట్టి అలసిపోయాను. కొంత దూరం వెళ్ళాక అక్కడైతే దాక్కుండిపోయాను. అంతే, ఇంకా ఒక్క కుక్క కూడా అక్కడ లేకుండా వెనక్కి అయితే వెళ్ళిపోయాయి. నేను ఏ దారంటే వెళ్ళను? మళ్ళీ ఇలా వెళ్తే అవి అక్కడ ఉంటాయేమో, నన్ను మళ్ళీ వెంట పెడతాయేమో. నేను ఈసారి పరిగెట్టలేనురా బాబు, ఈ రాత్రి సమయంలో ఏంటి నాకు ఈ కర్మ అనుకుంటూ ఎటు వెళ్ళాలి అని ఆలోచించాక నాకు అప్పుడు గుర్తొచ్చింది ఆ షార్ట్కట్. సరే, ఆ షార్ట్కట్లో నుంచి వెళ్ళిపోదామంటూ ఆ షార్ట్కట్ ఏరియా వైపు నా నడకనైతే సారించాను. అలా నడుస్తూ ఉంటే నాకు చల్లటి గాలి అయితే తగులుతుంది. ఆ షార్ట్కట్ ప్రదేశం అంతా కూడాను చెట్లతోనైతే నిండుగా ఉంటుంది. ఎక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. పైగా అక్కడ పార్క్ ఒకటైతే ఉంటుంది. ఆ పార్క్ని చూసుకుంటూ నేనైతే ముందుకు నడుస్తూ ఉంటే ఆ పార్క్లోని ఎవరో ఉయ్యాలు ఊగుతున్నట్టుగా కనిపించింది. ఈ సమయంలో ఎవరు ఉయ్యాలు ఊగుతున్నారు అంటూ ఎగిరెగిరి చూస్తున్నాను కానీ అక్కడ ఎవరూ కనిపించట్లేదు. కేవలం ఉయ్యాలు ఒకటే ఊగుతుంది. గాలికి ఊగుతున్నట్టుందిలే అనుకుంటూ కొంచెం ముందుకైతే వెళ్ళా. ఆ తర్వాత నా వెనకాతల ఎవరో నడుస్తున్నట్టుగా నాకు శబ్దం అయితే వినపడుతుంది. ఆ అర్ధరాత్రి సమయంలోని ఎవరు నడుస్తూ ఉంటారు, ఎవరు వచ్చుంటారు అని చెప్పి చూడకూడదు అనుకుంటూనే వెనక్కి అయితే తిరిగి చూసా. అక్కడ ఎవరూ లేరు. గాలి మటుకు వేస్తుంది చల్లగాను. ఎవరూ లేరు, నేనే ఏదో భ్రమపడి ఉంటాను అంటూ ముందుకైతే తిరిగి మెల్లగానైతే అడుగుల్లో అడుగు వేసుకుంటూ వెళ్తున్నా. సినిమాలో ఏం జరిగింది, ఏమైంది, ఫైటింగ్ ఎలా చేశాడు అంటూ ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి వెనకాతలు మళ్ళీ ఎవరో నడుస్తున్నట్టుగా నాకు ఒక ఫీలింగ్. అది కూడా ఎవరో ఒక అమ్మాయి. ఈ టైంలో అమ్మాయిలు ఎవరు వస్తారు, అయినా మన ఏరియాలో ఇంత ధైర్యంగా ఎవరు తిరుగుతారు అనుకుంటూనే మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసేసరికి దూరంగా ఎవరు నడుచుకొని వస్తున్నారు. అది నిజంగా ఒక అమ్మాయే. తెల్లటి చీరను అయితే కట్టుకొని ఉంది. అది చీరో హాఫ్ సారీయో తెలియట్లేదు. దూరంగా ఉండడం వలన ఆ అమ్మాయి మొహం కూడా సరిగ్గా కనిపించటం లేదు. అయినప్పటికీ కూడాను మగబుద్ధి కదా, ఇలానే ఉంటుంది. కాసేపు ఇక్కడ ఉండి దగ్గరికి వచ్చాక ఇద్దరం కలిసి వెళ్దాం, ఎవరో ఏంటో మాట్లాడదాం. అయినా ఈ సమయంలో ఎవరబ్బా, మన కాలనీలో ఎక్కడా చూడలేదే ఈమెని అని అనుకుంటూ పక్కకు వచ్చి నించున్నా. ఈలోగా ఆమె మెల్లగా నడుచుకొని వస్తుంది. ఎంత మెల్లగా నడుస్తుంది అని అంటే నా దగ్గరికి రావడం ఇష్టం లేదేమో, నన్ను చూసి భయంతో అక్కడే ఆగిపోతుందో, లేదా అంటే మెల్లగా నడుచుకుంటూ ఇటుపక్క వచ్చి నన్ను దాటుకొని వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తున్నా. అయినా కూడాను తను మెల్లగా నడుచుకొని నా ముందుకైతే వచ్చేసింది. నేను ఆగకుండా వెంటనే తన దగ్గరికి వెళ్ళి, ఎవరండి మీరు, ఈ సమయంలోనేంటి ఇలా నడుచుకొని వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే, మీకెందుకు, మీ పని మీరు చూసుకోండి, సినిమాకి వెళ్ళినట్టున్నారుగా, సినిమా బాగుందా అని అడుగుతుంది. నేను సినిమాకి వెళ్ళినట్టు ఈ అమ్మాయికి ఎలా తెలుసు అని అనుకుంటూ ఉంటే దానికి కూడా సమాధానంగా, అదే ఈ సమయంలో వస్తున్నారని అంటే సినిమాకే వెళ్ళుంటారు కదా, అలా చెప్పానులేండి అని చెప్పేస్తుంది. ఓహో అవునా, మీరు సినిమాకి వచ్చారా, మీతో ఎవరు రాలేదా అని అడుగుతూ ఉంటే, లేదు నేను ఇక్కడే ఉంటున్నాను, మామూలుగా బయటకు వచ్చా చల్లగాలి పీలుద్దామని అని అంటుంది. ఆమె మాటలు నాకు విచిత్రంగా అనిపించాయి. ఆ సమయంలో చల్లగాలి పీల్చడం ఏంటి, అయినా ఇలాంటి ఏరియాలో ఒంటరిగా తిరుగుతుంది, భయం లేదా దీనికి, ఎవరిది అని అనుకున్నా. మీరు ఎక్కడుంటారు, మీ తాలూకు వాళ్ళు ఎవరండి, నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే ఈ ఏరియాలోని అని మాటలు కలుపుతూ మాట్లాడుతుంటే నన్ను పట్టించుకోకుండా ముందుకైతే వెళ్ళిపోతుంది.
హలో హలో ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీకు తోడుగా నేను రానా అని అడుగుతూ ఉంటే నాకెవరూ తోడు అవసరం లేదు, మీరు వస్తానంటే నేనేం వద్దని చెప్పను అనుకుంటూ ముందుకు వెళ్తుంది. మీ పేరేంటి? మీరు ఎక్కడుంటారో చెప్పండి కనీసం అని వెనకాలైతే పడుతున్నాను. నేను ఎక్కడుంటే నీకెందుకు? నీ మటుకు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతానులేండి, తప్పకుండా వెళ్తాను. మీ ఇంటికి దేబెట్టేసి ఆ తర్వాత మా ఇంటికి అయితే వెళ్తాను. మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, కనీసం మీ పేరైనా చెప్పండి అంటూ తన వెనకాతలు అయితే వెళ్ళిపోతున్నాను. తను ఎక్కడికి వెళ్తుందో ఏంటో అని కనిపెడుతూ అయితే తన మటుకు కాసేపు మాట్లాడుతుంది, కాసేపు మాట్లాడకుండా తన మటుకు తను నడుచుకొని ఏటో చూసుకొని వెళ్ళిపోతుంది. చూడ్డానికి అమ్మాయి చాలా అందంగా ఉంది. పొడిగాటి జుత్తు, ఇంకా అలాగే తెల్లటి హాఫ్ శారీలోనైతే ఉంది. చేతి నిండా గాజులు వేసుకొని చాలా బాగుంది. నాకు నచ్చినట్టుగా ఉంది, కానీ రాత్రప్పుడు తిరగడమే నాకు కొంచెం తేడాగా అనిపించింది. అప్పుడైనా నేను గ్రహించుకోవడం మానేసి తన వెనకాతలైతే పడుతున్నాను, ఏదో మాయలో పడిపోయినట్టు. ఇంకా సినిమాలో చూసిన డైలాగులన్నీ చెప్పడం మొదలుపెట్టా. మెల్లగా తనకి కోపం అయితే వచ్చేస్తుంది. నా వెనక రావద్దంటే ఎందుకు అలా వస్తున్నావు? ఏం కావాలి నీకు అని అడుగుతుంది. ఏం లేదండి, మీ పేరు చెప్పేసేయండి, నేను వెళ్ళిపోతా అని అంటూ ఉంటే నా పేరు జ్యోతి, వెళ్ళిపో అని అన్నది. వెంటనే తన ముందుకు వెళ్ళి నించొని నా పేరు ఆనంద్ అండి అంటూ తన మొహంలో మొహం పెట్టేసరికి అప్పుడే నేను ఆ అమ్మాయిని దగ్గర నుంచి అయితే చూడడం. ఆ మొహం చూసేసరికి, ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేసరికి నాకేదో మైకం వచ్చినట్టుగా అయితే అయిపోయింది. తన్ని చూస్తూనే అలా ఉండిపోయా. ఇంకా అక్కడితో ఆగకుండా ఇంకా తనతో మాట్లాడుతూ తనతోని పోకిరి వేషాలు వేయడం మొదలుపెట్టా. అదేనండి, మీ పేరేంటి, మీ ఇల్లు ఎక్కడ అంటూనే మీరంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా, మీరు ఎవరి తాలూకా ఏంటి అని అడగడం మొదలుపెట్టా. అదంతా తనకి నాన్సెన్స్ లాగా అనిపించినా కూడాను నేను మటుకు నా చేష్టలను ఆపట్లేదు. తను అలా చూస్తూనే ఉంది. పైగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నా మాటలకి నవ్వడం మొదలుపెట్టింది. అంతేకాదు, నా వెనకాతలే వస్తుంది. నా ముందు వెళ్తున్న ఆమె ఆగిపోయి నా కోసం ఆగుతూ మెల్లగా మెల్లగా నడుస్తుంది. అయితే నా వల్ల పడిపోయినట్టే అని అనుకుంటున్నా. మనసులోనే తెగ నవ్వేసుకుంటున్నా, తెగ ఫీల్ అయిపోతున్నా. మా వాళ్ళందరూ రాకపోవడం మంచిదైంది అని అనుకుంటూ, ఏమండి కాసేపు ఇక్కడ కూర్చుందామా ఈ పార్క్ బెంచ్ మీద అని అడుగుతూ ఉంటే సరే అన్నట్టుగా తల ఊపుతూ తనే ముందెళ్ళి కూర్చుంది. నేను కూడా పక్కనే వెళ్ళి కూర్చున్నాను. అబ్బా, మీరు ఎంత బాగున్నారో, ఈ టైంలోని బయటికి ఎందుకు వచ్చారండి? అయినా మీ తాలూకు వాళ్ళు ఎవరు లేరా, ఏమీ అనరా అని అడుగుతూ ఉంటే తన మటుకు నాకాసి చూస్తూ నవ్వుతుంది. నాకు తన్ని చూసినప్పుడల్లా కూడాను ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. విషయాలన్నీ మర్చిపోతున్నా. నేను ఎటుపక్క వెళ్ళాలి, మా ఇల్లు ఎక్కడుంది, ఆ విషయాలు కూడా నేను మర్చిపోయా. తనతో పాటు ఎంత రాత్రి అవుతున్నా కూడా పట్టించుకోకుండా వెనకాతలు అయితే వెళ్తున్నా. అలా కూర్చున్న తర్వాత నేను ఆగకుండా పక్కకు జరిగి ఆ అమ్మాయి చేతినైతే పట్టుకున్నా. అంతే, చల్లగానైతే తగులుతుంది. వదలమన్నట్టుగా చేతినైతే విడిపించుకుంది. నేను అయినా కూడా పట్టించుకోకుండా చేతిని గట్టిగా పట్టుకున్నా. అంతే, తను నా మొహంలో మొహం పెట్టి గట్టిగానైతే అరిచేసింది. అది కూడాను దవడలు సాగిపోయినట్టుగా నోరు తెరుచుకొని గట్టిగా అరిచేసరికి అప్పుడు కానీ నాకు స్పృహ రాలేదు. అది మనిషి కాదు, దెయ్యం అనుకున్నా. అంతే, వెంటనే అక్కడ చెయ్యి వదిలేసి పరుగు తీస్తుంటే ఎంత పరిగెట్టినా పరిగెట్టలేకపోతున్నా. కలలోని ఒక్కొక్కసారి మనం పరిగెడుతున్నప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా ముందుకు కదలలేకుండా ఒకే దగ్గర ఉండిపోతాం చూడండి, ఆ విధంగానైతే అనిపిస్తుంది. పైగా నా చొక్కానైతే గట్టిగా పట్టుకుంది వెనక నుంచి. అంతే, నాకు ఇంకా భయం వేసింది. పరిగెట్టలేకపోతున్నా. గట్టిగా అరుద్దామని చూస్తున్నా కూడా నా గొంతు అయితే పెగలట్లేదు. బయటికి ఒక్క సౌండ్ కూడా వినిపించట్లేదు. నేను అప్పటికి అరవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాను, కానీ అరుపు అనేది నా గొంతు దాటి బయటికి రావట్లేదు. ఇంకేదైతే అది అయిందని చెప్పేసి షర్టు గుండీలు అయితే విప్పేసి పరిగెట్టడం మొదలుపెట్టా. అంతే, ఎంత దూరం పరిగెడుతుంటే అంత దూరం నా వెనకాతలైతే వచ్చేస్తుంది. వచ్చింది కాకుండా తన ఆకారాన్ని కూడా పెంచుకుంటూ వస్తుంది. పైగా
తను 2 కాళ్ళ మీద కాకుండా తన 2 చేతుల మీద కూడా నడుచుకుంటూ పరిగెడుతూ వచ్చేస్తుంది. అలా తను నా వెంట పడుతూ ఉంటే తన పరుగును చూసి నా గుండె జారి కింద పడిపోతుందేమో అన్నంత భయం వేసింది. మరి ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఆ కాలనీ అంతా పరిగెట్టేస్తున్నాను. ఎక్కడ మా ఇల్లు అనేది మర్చిపోయి శుభ్రంగా పరిగెడుతున్నాను. నా కాళ్ళైతే నొప్పికి వాపులు వచ్చేసినట్టుగా అయిపోయాయి. నా కళ్ళల్లో నుంచి నీళ్లు ఎగురుతున్నాయి పరిగెడుతూ ఉంటే. అంతగా పరిగెట్టేస్తున్నాను. పైగా పక్క నుంచి కుక్కలు అరుస్తున్నప్పుడల్లా కూడాను అది కూడాను గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నా వెనకాతలైతే వచ్చేస్తుంది. అక్కడే ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, రా రా అంటూ తన వైపు అయితే పిలుస్తుంది. ఆ మాటలు వింటుంటే నాకు చెవుల్లో నుంచి రక్తం వచ్చేస్తుందేమో అన్నంత భయం వేస్తుంది. ఎందుకంటే ఆ రకంగాను ఏదో ఒక క్రీచ్ గొంతుతోని అరుస్తున్నట్టుగా ఆ మాట అయితే వినబడుతుంది. ఆ మాట వినేసరికి నా ఒళ్ళంతా కూడాను, నా ఒంటి మీద రోమాలన్నీ కూడా నిక్కబడుచుకొని భయాన్ని సూచిస్తున్నాయి. అంతే, ఇంకా నేను పరిగెడుతూనే ఉన్నాను. ఈలోగా ఎదురుగుంట ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరో వస్తున్నారు, అమ్మయ్య నాకు రక్షిస్తారు అనుకుంటూ ఏమండి ఏమండి అనుకుంటూ పరిగెడుతున్నాను. ఎదురుగా చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. అదొక చెట్టు నాటడం ఏంటి, ఇప్పటి వరకు నేను చూసింది మనిషిని కదా అని అనుకుంటూనే మళ్ళీ దాని మాయలో పడకూడదని పరిగెట్టేస్తూ ఉన్నాను. ఈలోగా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ నాకు ఆంజనేయ స్వామి గుడి అయితే కనిపించింది. నాకు కొండంత బలం అయితే వచ్చేసింది. దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ గ్రిల్స్ వేసేసి దానికి తాళం అయితే వేసింది, కానీ లోపల ఆంజనేయ స్వామి వారు కనిపిస్తున్నారు. లైట్ వేసింది. పైగా ఆ చీకట్లో నుంచి ఆ లైట్ని చూసేసరికి నాకు కొండంత ధైర్యం అయితే వచ్చేసింది. ఇంకా గ్రిల్స్ పట్టుకొని అక్కడే అరుగు మీద అయితే కూర్చుండిపోయాను. నా కాళ్ళు నొప్పి. పైగా గ్రిల్స్కి కొంతమంది ఆంజనేయ స్వామి తాయెత్తులు కట్టుకొని అక్కడ కట్టేసి వదిలేస్తూ ఉంటారు. ఆ తాయెత్తులను గట్టిగా పట్టుకొని అక్కడే కూర్చొని ఉన్నా. అది దూరం నుంచి నన్నే చూస్తుంది. విచిత్రంగా అంటూ నవ్వుతూ రా వస్తానన్నాగా రా అని పిలుస్తుంది. దాని మాటలు వింటుంటే నా వళ్ళంతా వణుకు పుట్టేస్తుంది. ఈ రాత్రి గడిస్తే చాలరా దేవుడా అని అనుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. అమ్మ ఎంతగానో చెప్పింది, నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు. ఎవరి మాట వినిపించుకోకుండా వచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది అని మనసులో అనుకుంటున్నాను. దేవుడా నన్ను రక్షించు రక్షించు స్వామి, ఆంజనేయ స్వామి అని ఆంజనేయ స్వామిని అయితే తలుచుకుంటున్నాను. ఈలోగా కొంత సమయం అయితే అయిపోయింది. ఎప్పుడు పడుకుని పోయాను. తెల్లవారి ఆ సూర్యుని వెచ్చటి కిరణాలు నా మీద పడేసరికి కొంచెంగా తెలివి అయితే వచ్చింది. చూస్తే నేను అక్కడే కూర్చొని ఉన్నాను. వెంటనే లేచి మళ్ళీ నా బట్టలు అవి సర్దుకొని నడుచుకొని మా ఇంటికి అయితే వెళ్ళిపోయా. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి అగమ్యగోచరం. ఎందుకంటే జ్వరం వచ్చేసి ఊగుతూ తూలుతూ ఇంటికైతే వెళ్ళా. ఇంటి తలుపులు కొట్టేసరికి అక్క అయితే వెంటనే తలుపులు తీసింది. ఏరా రాత్రంతా ఎక్కడున్నావు? అమ్మ నీ గురించి ఎంత భయపడిందో తెలుసా? అదిగో లోపల అయితే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటే నన్నేమీ అడగొద్దే ప్లీజ్, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అంటూ నా రూమ్లోకి వెళ్ళి పడుకుని పోయా. ఏంటి వాడు వచ్చాడా అంటూ ఇంకా అమ్మ నానా మాటలు అనడం మొదలుపెట్టింది. తిడుతూనే నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేసేసరికి నాకు విపరీతంగా ఒళ్ళు కాలిపోతుంది. అమ్మో వీడికి జ్వరం వచ్చేసింది, ఏమైందో ఏంటో, ఉంది వీడికి దిష్టి తీద్దాం అంటూ నన్ను నించోబెట్టి దిష్టి అయితే తీశారు. అయినప్పటికీ కూడా నా ఒంట్లోని జ్వరం అస్సలు తగ్గలేదు. పైగా పడుకుని నేను గజగజ వణికిపోతూ కలవరింతలు అయితే కంటున్నాను. అలాగా కలవరిస్తూ ఉంటే అమ్మకైతే అర్థమైంది ఏదో జరిగిపోయింది పిల్లోడికి అని చెప్పి వెంటనే తెల్లవారే గుడికి వెళ్ళి అయ్యవారికి అయితే జరిగిన విషయం అంతా కూడా చెప్పింది. వెంటనే పంతులు గారు ఒక తాయెత్తు ఇచ్చి అమ్మని నా చేతికి కట్టమని చెప్పారంట. సరేనంటూ అమ్మ అయితే ఇంటికి వచ్చి ఆంజనేయ స్వామి బొట్టు నా నుదుటిని పెట్టి తాయెత్తు కట్టగానే నాకు ఒక గంటలోని జ్వరం అయితే తగ్గిపోయింది. మళ్ళీ నార్మల్గానైతే అయిపోయాను. ఈలోగా అన్నయ్యను నాన్న కూడా ఇంటికి వచ్చేసారు. వాళ్ళు వెళ్ళిన పని పూర్తయిపోయింది. ఏమైంది వీడు ఊరికనే పడుకొని ఉన్నాడేంటి అని అంటే అమ్మ జరిగిందంతా చెప్పింది. మరి అలా బలాదూరులు తిరిగితే ఇలాగే అవుతుంది, అయినా వీడికి పని పాట లేకపోవడం వల్ల ఇలాంటివన్నీ అని అంటూ తిడుతున్నారు.
మీరు ఊరుకోండి, పాపం ఇప్పుడే జ్వరం పడి లేచాడు, అసలు ఏమైందో ఏంటో అని అమ్మ అయితే బాధపడిపోతుంది. ఈలోగా శ్రీనుగాడి ఇంటికి అయితే వచ్చాడు. రేయ్ ఆనంద్, ఆనంద్ అనుకుంటూ, బాబు శ్రీను లోపలికి రామ్మా, ఇదిగో ఆనంద్కి రాత్రి నుంచి బాగాలేదు అని అమ్మ అయితే జరిగిన విషయాలన్నీ చెప్తుంది. అవునా ఆంటీ, సరే సరే అంటూ లోపలికైతే వచ్చాడు. ఏరా ఎలా ఉంది అని అంటే, అప్పటికి నా పరిస్థితి జ్వరం అయితే తగ్గింది కానీ ఒంట్లోని నీరసం మటుకు అలానే ఉంది. కాళ్ళు పొంగిపోయి కాళ్ళు విపరీతంగా లాగేస్తున్నాయి, నొప్పి వెళ్ళాడుతున్నాయి. ఆ విషయాన్నే వాడికి చెప్పా, రాత్రి జరిగిన విషయం అంతా కూడా చెప్పా. అంతే, వాడికి అర్థమైపోయింది. పైగా మాటల్లోనే అది చెప్పిన దాని పేరు కూడా చెప్పేసరికి, రే ఏమంటున్నావురా, జ్యోతియా, అసలు నిన్న చనిపోయిన అమ్మాయి పేరేంటో తెలుసా అంటూ తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మాయి పేరేరా జ్యోతి అని చెప్పేసరికి నాకు ఇంకా భయం ఎక్కువైపోయింది. వాడు కూడా భయపడిపోతూ గజగజ వణికిపోతూ అమ్మా అమ్మా అంటూ మా అమ్మనైతే పిలిచాడు. జరిగిన విషయం అంతా కూడా నేను వద్దని చెప్తున్నా కూడా మా అమ్మకి మా అక్కకి కూడా చెప్పేశాడు. ఆంటీ మీకు ఆ జ్యోతి ఎలా చనిపోయిందో తెలుసా అసలా అని అడిగితే, ఏదో సూచాయిగా తెలుసు కానీ పూర్తిగా తెలియదు బాబు అని అన్నది మా అమ్మ. అదేనాంటీ, జ్యోతి అదే కాలేజీలో చదువుతుంది కదా, అక్కడ ఎవరో అబ్బాయిని ప్రేమించిందంట. అయితే వాళ్ళ నాన్న మహా కోపిష్టి, మీకు తెలుసు కదా. వాళ్ళ అమ్మ కూడా ఎవరితో మాట్లాడదు, వాళ్ళ నాన్నకి జడ్చి. అలాంటిది ఆ పిల్ల ఎలా ప్రేమించింది. ప్రేమతో ఆపకుండా ఆ తప్పు కూడా చేశారంట. దానికి తోడు ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేయడంతో 3వ నెల వచ్చేంత వరకు ఆ అమ్మాయికి తెలియదంట. ఇంట్లోని వాళ్ళ అమ్మతో కూడా చెప్పలేదు. వెళ్ళి వాడిని అడిగితే వాడు మటుకు చాలా పెద్ద వెధవ అనుకుంటా ఈ అమ్మాయిని మోసం చేశాడు. ఏదో సరదాగా తిరిగాం కానీ పెళ్ళి గిల్లి అంటే నాతో కాదు, అయినా మన వయసు ఏంటి, మనం చదువుకునే చదువేంటి, అప్పుడే పెళ్ళి అంటావేంటి అని అంటే, లేదు ఇలాగా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తే ఎవడి వల్ల వచ్చింది ఏంటి అని నాన్న మాటలు ఆడాడంట. ఆ మాటలకి ఆ అమ్మాయి చాలా కుంగిపోయింది. అంతేకాదు ఇంట్లో చెప్తే వాళ్ళ నాన్న చంపేస్తాడు, వాళ్ళ అమ్మ గుండె పగిలి చేస్తుంది. ఇంకా ఎవరితో చెప్పుకుంటుంది, పైగా పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళతో మాట్లాడడానికి కూడా భయపడతారు. ఎందుకంటే వాళ్ళ నాన్న అందరితో గొడవలు పెట్టుకొని చీటికి మాటికి గొడవ ఆడుతూ ఉంటాడు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న మాటకి ఎదురు చెప్పదు. అంతేకాదు ఆవిడకి చాలా భయం ఎక్కువ. ఆ అమ్మాయిని జాగ్రత్తగా పెంచింది. పాపం ఆ దొంగ వెధవ ఇలా మోసం చేసేసరికి ఆ పిల్ల ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకుందాంటి అని అంటే, సూసైడ్ చేసుకుందని తెలుసు కానీ ఎంత జరిగిందని తెలియదు బాబు, నీకెలా తెలుసు అని అంటే, మా చెల్లి ఆ అమ్మాయి ఒకటే కాలేజీ ఆంటీ, వీడు మాతో తిరుగుతాడు కానీ ఏ అమ్మాయి కాసి చూడ్డు. అలాంటిది నిన్న ఆ పిల్ల వెనక పడ్డం ఏంట్రా నువ్వు, అయినా ఆ అమ్మాయిని ఎప్పుడు నువ్వు చూడలేదా అని అంటే, లేదురా నేను ఎప్పుడు చూడలేదు అంటే, నిన్న రాత్రి ఏమైందో నాకు అర్థం కాలేదు అసలు, దాని వెనకతలే నడుచుకొని వెళ్ళిపోయా, కాళ్ళు చూడు ఎలాగైపోయావు అని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు అంత్యక్రియలు చేసే సమయంలోని వాళ్ళ నాన్నకి ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఆ పిల్లకి తలకొరువు పెట్టనని కోపంతో ఆ శవం ఉంటుండగానే ఎన్నో మాటలైతే అన్నాడు. అంతేకాదు బతికుంటే నేనే చంపేద్దును అనే మాట కూడా వచ్చిందంట. మరి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఆ మాటలు విని చాలా బాధపడ్డారు. ఎంత మూర్ఖుడు, చనిపోయిందని పిల్ల లేదని బాధపడడం మానేసి ఎన్నేసి మాటలు అంటున్నాడు, అయ్యయ్యో అని అనుకున్నారు. కానీ ఎవరు కూడాను దగ్గరికి వెళ్ళడానికి, ఆ పిల్లకి చేయవలసిన కార్యక్రమాలు చేయడానికి కూడాను ముందుకు వెళ్ళట్లేదు. అందరికీ అంత భయం. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అంటే వాళ్ళ రిలేటివ్స్కి కూడా చాలా భయం అంట. అయితే వాళ్ళ అమ్మ మటుకు నెత్తి నోరు పగిలేటట్టు కొట్టుకుంటూ ఏడుచుకుంటూ ఆ శవం దగ్గరే ఉండి ఆ అమ్మాయికి చేయవలసినవేవో చేస్తూ ఉంటే అవి చేయనివ్వకుండా వాళ్ళ నాన్న పక్కకైతే లాగేస్తున్నాడంట. మొత్తానికి ఏదో విధంగా వాళ్ళ తాలూకు వాళ్ళే పెద్దవాళ్ళు కొంతమంది పూనుకొని ఆ అమ్మాయికి చేయవలసిన అంత్యక్రియలు అయితే చేశారు. అది నిన్న అమావాస్య ఆదివారం కావడంతో అలాంటి రోజుల్లోని వాళ్ళ కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు దెయ్యాలై తిరుగుతారని మనందరికీ తెలిసిందే కదరా. అందుకనే మీ అమ్మగారేంటి మా అమ్మగారు ఎవ్వరూ కూడా వెళ్ళొద్దని చెప్పారు అని వాడు అలా చెప్తూ ఉంటే నాకు మటుకు ఒళ్ళంతా వణికేస్తుంది, జ్వరం మళ్ళీ వచ్చేసింది.
ఇంకా తాయెత్తు కట్టినా కూడా లాభం లేదని చెప్పి అమ్మ అయితే నన్ను తీసుకొని గుడికి అయితే తీసుకువెళ్ళిపోయింది సాయంత్రం చేసి. ఆ సమయంలోని అతను మరికొన్ని పూజలు అయితే చేశారు. అంతేకాదు 3 రోజులు నన్ను ఆ గుడిలో పడుకొని వెళ్ళమన్నారు. ఆయన కూడా నాతో తోడుగానైతే ఉండేవారు. మరి ఇంత జరిగాక నా బుద్ధి అయితే చాలా వరకు మారిపోయింది. అంతేకాదు ఆవారాగా తిరిగే నాకు నాన్న అయితే ఆటో కొనిచ్చారు. నేను ఆటో నడుపుకుంటూ ఇప్పుడైతే లైన్లో పడిపోయానులేండి. నాకు పెళ్ళయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. మరి నా విషయాలు గోప్యంగా ఉంచాలని నేను పూర్తిగానైతే చెప్పలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. మరి ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే మీ స్టోరీసు నాకు షేర్ చేయాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని నా డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు మీ స్టోరీస్ని నాకు షేర్ చేయవచ్చు. మీ స్టోరీస్ని చక్కగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మరి ఈ స్టోరీస్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయడం మటుకు మర్చిపోకండి. చాలామంది లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.